ఒక వీడియో ఎలా తీయాలి అంటే ఫేస్ క్యామ్ కానీ వీడియో అంటే ఇప్పుడు మొగుడు పిల్లలు భార్యాభర్తలు లవర్స్ ఎవరైనా ఎట్లుంటారు కామంతో ఆకర్షణతో వయసులో వచ్చే కోరికలతోటి వాళ్ళని దగ్గర కలుపుతుంది. కానీ ఆ కోరికలు మొగుడు మగతం లేదు పిల్లలకి ఆడటం లేదు అనుకో, అప్పుడు ఏదో మొగుడు దాని దగ్గర కూడా దీని దగ్గర వీని దగ్గర రాదు కదా, ఇంకోని చూసుకుంటారు మళ్ళీ కామం తెచ్చుకోవడానికి. అలా కాకుండా ఏం చేయాలి, ఆకర్షణతో ఎవరైనా దగ్గర అవుతారు. కానీ ఇప్పుడు మన ఇంట్లో అనుకో మనల్ని మనం ఇష్టపడతాం, కానీ బయట వాళ్ళు కొందరు మంచి మనసు ఉంటారు. మన ఫ్రెండ్స్ అనుకో మంచి వాళ్ళు ఉంటారు కదా, ఆత్మీయులు ప్రాణ స్నేహితులు, వాళ్ళంటే మనం చచ్చిపోతాం కదా. అలా స్త్రీకి పురుషునికి ఇష్టమై స్నేహం కావాలన్నట్టు, అంతేగాని కామంతో కాదు, కామ ప్రేరణతో కాకుండా ఎలా ఉంటుంది అలా అన్నమాట. మీరు వీడియో తీస్తే ఆ వీడియోగా చూడరు. అందులో వీడియోలో మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసినాం, అయినా కూడా ఆ వీడియో అంత అందంగా ఉండాలి. ఆ వీడియోను బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసినాం మనం, ఇవ్వకుండా కూడా ఆ వీడియోలో కూడా ఎన్నో విశేషాలు ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేకుండా కూడా చూసేంత అద్భుతంగా ఉండాలి. ఓకే, అందులో అది కంటెంట్ అన్నారు, ఆ విధంగా ఉండాలి. అలా తీయండి. అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు కదా, ఆ వాయిస్లో కూడా కేవలం వాయిస్గా చెప్పకుండా అందులో విషయం ఉండాలి. అంటే ఆ వాయిస్లో విశేషం ఉండాలి, విషయాలు ఉండాలి. అంటే వీడియో తీసినా కూడా ఆ వాయిస్లో వినే విధంగా కంటెంట్ ఉండాలన్నమాట. అప్పుడు ఆ వీడియో ఆ వాయిస్ జోడిస్తే అద్భుతంగా ఉంటుంది. మీరు కెమెరా ఉంది, ఫేస్ కెమెరా ఇలాగ చేయాలి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి వీడియో చేసినా ఇలాగ చేయాలి. మనం ఫేస్ క్యామ్లో ఎలా అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్లానే ఫేస్ క్యామ్ చేయొచ్చు. ఉదాహరణకి చెప్తాను, మనం ఒక దగ్గర కెమెరా పెట్టిపోయాను అనుకో, అక్కడ మనుషులు కావాలని మాట్లాడతారా, జెన్యున్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కెమెరాలో పడితే తప్ప కెమెరా కోసం వాళ్ళు మాట్లాడరు కదా. ఇగో ఇట్లా ఫేస్ క్యామ్లో చాలామంది ఇలాగే మాట్లాడతారనమాట. జెన్యున్గా మాట్లాడాలి, మీ వీడియో జెన్యున్గా ఉండాలి, మీరు మాట్లాడే పేదాలు, మీ ఆలోచన, మీ బిహేవింగ్ అంతా జెన్యున్గా ఉండాలి. ఇలా విషయం చెప్పండి, ఆ విషయం కూడా జెన్యున్గానే చెప్పాలి. అలా చెప్పిన తర్వాత దాన్ని వీడియోను వాయిస్ తీసేసి ఇంటికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వండి. ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా జెన్యున్గా ఇవ్వండి. అంటే మీరు రికార్డ్ చేస్తున్నారు ఆ కెమెరా పెట్టిపోయినలో, అప్రయత్నంగా అలా వాయిస్ ఎవడో మాట్లాడుతుంటే రికార్డ్ అయ్యింది అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది ఆ విధంగా వాయిస్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల చూసే వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చిండ్రు అన్నారు, అలాగే మీరు కావాలని వీడియోలో నటిస్తాను అన్నారు అనమాట. ఈ రెండు సేమ్ మ్యాచ్ అవుతాయి అన్నట్టు. కాబట్టి మీరు ఫేస్ క్యామ్ చేశారు లైవ్లో అన్నట్టుగా 100% ఆడ వాళ్ళకు కనిపిస్తుంది తప్ప మీరు వీడియో వేరు వాయిస్ వేరే ఇచ్చిననేది తెలియదు. అలాగే ఒరిజినల్ ఫేస్ క్యామ్లో కూడా ఇలాగే డమ్మీ ఫేస్ క్యామ్ లాగానే చేయాలి. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఫేస్ క్యామ్ అంటే ఇప్పుడు మనం ఆడ కెమెరా పెట్టిపోయినాం అనుకో, మనకు తెలియకుండా రకరకాల వీడియోలు పడతాయి కదా, అందులో వాళ్ళకు తెలియకుండా కెమెరా తెలియకుండా అలా పడతాయి కదా. అలా మీరు ఒక కెమెరా అయితే మీరు మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా పడుతున్నారు కెమెరా అనేది మీకు అనవసరం ఉన్నట్టు. అలా మాట్లాడాలి, పూర్తిగా తెలిసి ఇలా పడాలి, అలా పడాలి, అడ్జస్ట్ కావద్దు. అలాగే ఆడ కెమెరా పెట్టిపోయాను అనుకో, వేరే వాళ్ళ వాయిస్ రికార్డ్ అవుద్ది కదా, వాళ్ళు తెలియకుండా వాళ్ళు మాట్లాడతారు, తెలియకుండా ఇలా రికార్డ్ అవుతాయి. అట్లా మీరు వాయిస్ ఓవర్ కూడా కెమెరా ముందు ఫేస్ క్యామ్లో వాయిస్ కూడా అలాగే తెలియకుండా మాట్లాడాలి. అలా ఏం రికార్డ్ అనేది మీకు కూడా తెలియదు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. ఆ విధంగా మాట్లాడండి కంటెంట్ గురించి, అది రికార్డ్ అవుతుంది, అప్పుడు చూసుకోండి. ఓకే, ఇలా ఉంటే అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఫేస్ క్యామ్.